గమనించాలి. ఇక్కడ ఒక మాట కనబడుతుంది కదా, ఏంటా మాట? నన్ను అడుగుము. ఏంటి? నన్ను అడుగుము. ఈ మాట చెప్పేది ఎవరో తెలుసా? మనుషులు కాదండి, సాక్షాత్తు దేవుడే చెప్తున్నారు నన్ను అడుగుము అని. మరి మనం దేవుణ్ణి అడుగుతున్నామా? మనం కలిగిన సమస్యలు, మనం కలిగిన బాధలు, మనం కలిగిన ఇబ్బందులు, మనం కలిగిన అనేక రకాల శోధనలు, మనం కలిగిన ఆర్థికపరమైన, భౌతికపరమైన అన్ని రకాల విషయాలలో, అన్ని రకాల బాధల్లో మనం దేవుణ్ణి అడుగుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నామా? దేవుని మీద ఆధారపడుతున్నామా? ఇక్కడ ఒక మాట కనబడుతుంది కదా, ఇది దేవుని షరతు. దేవుడు ఒక కండిషన్ పెట్టారు. ఏంటి ఆ కండిషన్? నన్ను అడుగుము అని. మరి మనం దేవుణ్ణి అడుగుతున్నామా? ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో వారు తప్పక తమ జీవితంలో మేలును పొందుకుంటారు. మనుషులను అడగడం వల్ల సహాయం దొరకపోవచ్చండి. అయితే దేవుణ్ణి అడగడం ద్వారా శ్రేష్టమైన సహాయం దొరుకుతుంది, తప్పక దొరుకుతుంది. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన పూర్వకంగా అడుగుదాం, దేవునికి ప్రార్థన చేద్దాం, మన ముందున్న ప్రతి సమస్యను జయిద్దాం. రేపటి దినాన అందరికీ మాదిరికరంగా నిలబడదాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.